డానీ మరియు చాద్ బలాయ్ నిర్వహించు 1000 తరములు కార్యక్రమాలకు స్వాగతం. తండ్రి కుమారులమైన మేము దేవునికి దర్శనమును వెతుకుతున్నాం. క్రీస్తు యేసుకు నమ్మకముగా ముందుకు కొనసాగుతున్నాం. దేవుని యొక్క రాజ్య సత్య సువార్తను ఒక తరము నుంచి మరొక తరములకు చేరవేరుస్తూ ఉన్నాం. 1000 తరముల వరకు మిమ్మల్ని ప్రోత్సహించే ఈ యొక్క కార్యక్రమంలో మా యొక్క ఆత్మీయ ప్రయాణంలో మీరు కూడా పాలు పంచుకున్నందుకు వందనములు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మనము సీజన్ 5 ఎపిసోడ్ 6లో ఉన్నాము. ఎఫెసీయుల పత్రికలోని మనం చేరుకోవలసిన అంశానికి మనం చేరుకున్నాం. నాన్నగారు ఇంతకు మునుపు అనేకమైనటువంటి చక్కని విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని యొక్క ప్రజలు ఆయన కొరకు, ఆయన వాక్యం కొరకు చక్కని మంటతో ఉన్నారు. వారు మండించబడి ఉన్నారు. మంచిది, ఆమేన్. ఈ ఆకాశము భూమి గతించిపోయినను మనకు నూతన ఆకాశం వస్తుంది, నూతన భూమి ఉంటుంది. కానీ ఆయన వాక్యము నిత్యము నిలిచును. మనుషుని సంరక్షించేది మన దేవుని యొక్క వాక్యమై. అవును, నాకు చాలా అది ఇష్టము. ఎఫెసీయులకు 6:13 ఇలా చెబుతుంది, దేవుని సర్వాంగ కవచమును ధరించుకునుడి, ఆపద్దినమందు ఎదిరించుటకు, సమస్తమును నెరవేర్చిన వారి నిలబెట్టుకు శక్తిమంతులు అగినట్లు ఈ మాటలు చెప్తున్నాడు. కనుక ఈ రోజే మన యొక్క రక్షణ దినము, ప్రతి దుర్దినము అయితే ప్రతిరోజు రక్షణ దినమై మన కొరకు క్రీస్తు సమస్తమును కూడా చేసి ముగించి ఉన్నాడు. ఆయన మరణ పునరుద్ధారం ద్వారా సమస్తము ముగించాడు. 6000 సంవత్సరం నుంచి కూడా సమస్త మానవాళిని కూడా అపవాది కింద ఉంచి ఉన్నాడు. ఎందుకనగా ఆదాము అవ్వలు ఇక లోకాధికారికి తమకు అధికారమును అప్పగించి ఉన్నారు. కనుక ఈ రోజు జయం పొందే రోజు దుర్దినము కాదు. ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో ఆయనక మరణము ద్వారా పునరుద్ధానము ద్వారా కోల్పోయిన అధికారం పొందుకుని ఉన్నాడు. అయితే ఈ రోజు నీ యొక్క ఎంపిక ఏమిటి? నీవు యేసును వెంబడించడానికి నిర్ణయించుకున్నావా, లేకపోతే అపవాదిని వెంబడించడానికా, లేక యేసును విడిచిపెడతావా? అయితే అనేక మంది మతపరమైన వాటి యందు వెంబడిస్తూ పోతున్నారు. మన చేతిలో ఉంది. ఈ రోజు నిర్ణయించుకోవాలి. దీనిని నేను ఇష్టపడుతున్నాను, స్థిరముగా నిలబడుటకు. ఇవి అన్నీ జరిగిన తరువాత అయితే మనం చూస్తూ ఉన్నాం, వాచ్మెన్ నీ క్రీస్తుతో మనము కూర్చుని ఉన్నాము. ఎఫెసీ 2లో ప్రేమ కలిగి నడుచుకుందాము. ఎఫెసీయులు 5:1-2 ఇప్పుడు నిలబడ్డాము. నిజంగా ఈ యొక్క మాటలను ఎంతో ఇష్టపడుతున్నాను. ఈ మాటలు మనకి ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. అనేకమైన కామెంటరీలు కూడా నేను చదివి ఉన్నాను. చాలా సంవత్సరముల క్రితము దాన్ని నేను కొని ఉన్నాను. ఇది ఒక శక్తి అని వ్యాకరణములు చెబుతున్నవి. మనము ఈ ఆయుధములు ధరించిన తర్వాత మనము క్రీస్తుతో కూడా ఆ యొక్క సర్వాంగ కవచముతో నిలబడతాము. మనము గత వారంలో చర్చించుకున్న రీతిగా మరింత వివరంగా తెలుసుకుందాం. అయితే మనము స్థిరంగా నిలబడడం ఎందుకు ప్రాముఖ్యము దాన్ని తెలుసుకోవాలి. మరియు అపవాది యొక్క కుయుక్తులు ఏమిటి మనము తెలుసుకోవాలి. వాడు దొంగతనమును, హత్యను, నాశనము చేస్తాడు. వాడు అబద్ధికుడై ఉన్నాడు. కనుక ఇక్కడ ఎందుకు అంత ప్రాముఖ్యంగా చెప్పబడుతూ ఉన్నది? నిలవబడుటకు శక్తిమంతులు. దేనికది? తర్వాత వచనంలో స్థిరంగా నిలవబడి అని చెప్పుచూ ఉన్నది. ఒక విశ్వాసిగా యేసుతో అతడు నడుస్తూ ఉండగా ఎందుకు అది ఎంత ప్రాముఖ్యమో దేని మీద మనం ఆధారపడుతుంది? దయచేసి చెప్పండి. స్థిరంగా నిలబడము, ధైర్యంగా ఉండము, ఇవన్నీ కూడా మిలిటరీకి సంబంధించిన మాటలుగా మనం చూస్తూ ఉన్నాము. మనము సుస్థిరముగా నిలబడినంత కాలం కూడా మనం ఎంత మాత్రం వటిమి చెందాము. మనము స్థిరముగా నిలబడాలి అనేది చాలా నాకు ఇష్టమైనది. నిర్గమకాండము 3వ అధ్యాయంలో మండుచున్న పొద, నీ యొక్క చెప్పులను విడిచిపెట్టుము, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలం అని దేవుడు చెబుతున్నాడు. పరిశుద్ధ స్థలం, మనము చక్కగా నిలబడగలము. దేవుని సన్నిధిలో విశ్రాంతి అనేది, దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధతలో మనము చక్కగా నిలబడినప్పుడు మనం విజయమును పొందుకుంటాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క పనిని ముగించారు. నిలవబడుట అనేది విశ్వాసపు క్రియ అయి ఉన్నది. చెప్పాలంటే ఒక గొయ్యను తీసి ఆ యొక్క గోతిలో మనం ఒక గోడను కట్టడం చాలా సులభము. నెలను తవ్వి దానిలో ఒక చెట్టును పెట్టడం అనేది సులభమైనది. అయితే మనము నిలవబెట్టినట్టు ఆ యొక్క చెట్టు పెద్దదైన తర్వాత అది చాలా బలమగలగా మారుతుంది. అద్భుతం. విశ్వాస పోరాటం అది నిజం. నిలవబడుట మన పని అయి ఉన్నది. చూడండి, విశ్రాంతిలో దేవుడు మనకు విజయాన్ని ఇస్తాడు.
అయితే అపవాది యొక్క తంత్రములను మనము జయించడానికి మనం చేయవలసిందల్లా ఏమిటి అనగా, మనము వానికి ఎంత మాత్రం కూడా అవకాశమును ఇవ్వకూడదు. నేను ఓడిపోను అని చెప్పాలి. ఏమి జరిగినప్పటికీ కూడా మనము మన యొక్క విజయములో నిలవబడాలి. నాకు సమాధానం ఉన్నది. బహుశా అందుచేతనే వాక్యంలో గత కాలంలో జరిగినవి వాడబడినవి, ఎక్కువగా జరిగినది ముగించును అని రాయబడింది. వీటిని చూస్తున్నాం. ఇవన్నీ విజయ పథంలో మనము జీవించట కొరకనే. మనము ఎప్పుడైతే భయముతో నింపబడుతూ ఉన్నామో, మనము ఎల్లప్పుడూ కూడా దేవుడు అనుగ్రహించు యొక్క సర్వాంగ కవచమును ధరించాలి. మనం క్రీస్తు విజయములో నడవాలి. క్రీస్తు యొక్క స్థానమును మనం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనము క్రీస్తులో నిశ్చలముగా నిలబడగలము. భయము అనేది అపవాది యొక్క కుట్రలు, మనలో అనుమానమును కలిగించి మన యొక్క విజయమును పొందకుండా చేయాలనేది వాడి యొక్క ఆలోచన. మీరు స్థిరంగా నిలబడాలని మేము కోరుచున్నాము. స్థిరముగా నిలబడండి. మీకు మరింతగా అర్థం కావడం కోసం లేఖన భాగాన్ని మరొకసారి నేను చదువుతున్నాను. చక్కగా నిలువబడి. అతడు చెబుతున్న ఈ మాటలు నాకు చాలా ఇష్టము. సత్యమును దట్టి కట్టుకుని స్థిరంగా ఉండండి. మనం సత్యమును దట్టి మన నడుముకి ఎందుకు కట్టుకోవాలి? కనుక ఈ ఆయుధం గురించి మీరు చెప్పండి. వాక్యము సత్యము, సత్య స్వరూపైన ఆత్మ, అలాగే సత్యమును దట్టి కట్టుకోవాలి. రోమా సైనికులు దట్టితో కలిసి ఆయుధాలు ధరిస్తారు. ఈ దట్టి నడుములకు క్రింద కట్టుకుంటారు. సత్యము అనేది పునరుత్పత్తిని కలిగజేసేది. ఎందుకు ప్రజలు రాజ్య ఫలాలు ఫలించలేదనగా, తిరిగి జన్మించిన క్రైస్తవులు ఎందుకు అభివృద్ధి పొందలేదనగా, వారు దేవుని యొక్క వాక్యము ద్వారా పునరుత్పత్తి యొక్క అభివృద్ధిని పొందడం లేదు. ఎందుకనగా మన ఆధ్యాత్మిక జీవితంలో మనం పునరుత్పత్తిని సాధించాలంటే ఈ యొక్క పునరుత్పత్తి అనేది దేవుని యొక్క వాక్యములోనే ఉన్నది. కనుక మనము సత్యమనే దట్టి కట్టుకున్నప్పుడు ప్రతి ఆయుధాలను అది పట్టి ఉంచుతుంది. అది మన భావోద్రేకాలను అణిచి ఉంచుతుంది. మన యొక్క ప్రతి ఒక్క పరిస్థితులు కూడా అది మార్చివేస్తుంది. అది కాపాడుతుంది. అది ఆత్మ ద్వారా సున్నతి చేయబడిన యొక్క ప్రాంతమును అది చక్కగా భద్రపరుస్తుంది. మన యొక్క పరిస్థితులను భద్రం చేసేది కేవలం వాక్యమే. వాక్యము మాత్రమే చేస్తుంది. మనము విజయం పొందుకున్నామనే యొక్క ధైర్యం మనకు ఉన్నంత కాలము అది జరుగుటకు ఏదో చేస్తాము. మనము విజయం పొందుకున్నాం కనుక సత్యం అనే దట్టి మన చుట్టూ కట్టుకుని విశ్వాసంతో ఉంటాము. అవును, నేను కూడా మొట్టమొదటిగా దేవుని యొక్క మాటను సందేహింపజేసే యొక్క సోదరుని గురించి చూస్తాను. కనుక వీడు అలా చేస్తాడు. మీరు సత్యం అనే దట్టి గురించి చెప్పారు. ఇది మనల్ని చాలా చక్కగా ఉంచుతుంది అని ప్రతి ఒక్క విశ్వాసి కూడా వాటిని కలిగి ఉండాలని దేవుడు చెప్పుచూ ఉన్నాడు. దేవుని అనుమానించడం, దేవుని వాక్యమును అనుమానించడం. అందుకే మనం ముందుగా స్థిరంగా నిలబడాలి. సత్యంలో మనం స్థిరంగా నిలబడితే మనం నిలబడలేక సత్యము విడుదలిస్తుంది. ఇంతకు ముందు కూడా తెలియజేస్తున్నాడు, అది మనకు విడుదలనిస్తుంది. మొట్టమొదటిగా మన యొక్క శత్రువు అపవాది చేసేది ఏమిటనగా దేవుని వాక్యము మనము నమ్మకుండా ఉండేటట్లు వాడు చేయుటయే. మనం స్థిరంగా నిలబడినప్పుడు వాడు ఓడిపోతాడు. మనము ఎల్లప్పుడూ సత్యమనే దట్టిని కట్టుకోవాలి. వాడు అబద్ధమునకు జనగడు. దేవుని వాక్యం పట్ల సందేహాన్ని వాడు కలుగజేస్తాడు. వాడు ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కార్యాలను, దేవుని యొక్క కృపను, మన యొక్క పాపం గురించి వాడు జ్ఞాపకం చేస్తూ వాడు మనల్ని ఇంకనూ కూడా వాడు బలహీనం పరుస్తూ ఉంటాడు. అయితే సత్యం అనే దట్టి మాత్రం వాక్యమును హెచ్చిస్తుంది. ఆయన యొక్క సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అది దేవుని వాక్యం, అది దేవుని యొక్క సత్యమై ఉంది. మనము దేవుని సర్వాంగ కవచం ధరించాలి. అప్పుడు మనకు విశ్రాంతి ఉంటుంది. ఇది చాలా అద్భుతం. ఇంకా వివరించండి, మిగతా వాటిని గురించి కూడా వివరించండి. నీతి అనే మైబరువు తొలగుకోవాలని చెప్తుంది. కృత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సమస్తమును నీతిని గుర్చే అవి ప్రస్తావించుచూ ఉన్నవి. క్రీస్తు యేసునందు దేవుడు మనల్ని నీతిమంతులుగా చేస్తాడు అన్నదే. మనం అలా అనుభవించినప్పుడు అప్పుడు మన హృదయము మన యొక్క సొంత కార్యములు, సొంత యొక్క పని మీద నీతిమంతులుగా మనము చేయబడ్డానికి కాదు, కానీ దేవుని కృప ద్వారా మనము నీతిమంతులుగా అవుతాము. అది మన హృదయాన్ని ముద్ర వేస్తుంది.
అప్పుడు నా హృదయం నా నీతిని బట్టి కాదు కానీ దేవుని నీతిని బట్టి అది భద్రపరచబడుతుంది. నాకు తెలుసు అపవాది ఎప్పుడు కూడా అసూయతో వాడు రగిలిపోతుంటాడు. అపవాది తంత్రములు విశ్వాసులకు వాడు ఎక్కువగా గుండె జబ్బులను వాడు కలిగి చేస్తాడు, గుండెకి వ్యతిరేకంగా చేస్తాడు. వాడు ప్రజల యొక్క గుండెలలో బాధను వాడు నింపుతాడు. ఆత్మీయ అసూయ అభిషేకం చెప్పేస్తుంది. ప్రతి క్రైస్తవుడు అభిషేకించబడిన వాడే. ప్రతి ఒక్కరూ శక్తిని కలిగి ఉన్నారు. అయితే అనేక మంది దేవుని నీతిని గుర్తించరు. మనము అధికముగా ప్రార్థన చేయాలి, అధికముగా దేవునికి వాక్యమును చదవాలి, ఎక్కువగా మనము యేసు యొక్క ప్రతిబింబాన్ని చూడాలి. మనము చేయవలసింది ఏమిటి అనగా మనము యేసు క్రీస్తులో ఉన్న యొక్క నీతిని మనము గుర్తించాలి. అది నీతి అనే మహిమను చేస్తుంది. కనుక అపవాది నీకు గుండె మీద దాడి చేస్తాడు. వాడి నీకు హృదయమునకు భయాన్ని కలుగజేస్తాడు, విరప్పుని తీసుకొస్తాడు. ఎందుకనగా హృదయం నుంచే సమస్తము వస్తాయి. అందుకే వాడు నీ గుండెలోని నొప్పిని కలుగజేస్తాడు. ధైర్యం కలిగి ఉండాలి. కనుక ధైర్యంగా స్థిరముగా మనం నిలిచి ఉండాలి. అందుచేతనే దేవునికి వాక్యం నీతి అనే యొక్క మైమరుపును మనం తొడుగుకోవాలని అపవాది పెట్టే రెండవ సందేహం ఏమిటనగా మనం దేవుని నీతిలో మనకు సందేహాన్ని కలిగించడమే వాడి పని. వాడు నేరం మోపువాడు. మనం గతంలో చేసిన పాపములు వాడు మరలా మనకు జ్ఞాపకం చేసి నేరం మోపుతాడు. అయితే మనం ప్రాథమికంగా ధరించుకోవాల్సింది నీతి అను మైమరుపు మనం ధరించాలి. నిజంగా దేవుని యొక్క మన జీవితాల్లో సంరక్షణ అనేది చాలా చాలా ప్రాముఖ్యంగా ఆయన కోరుచున్నాడు. ఆయన మనకి పోషించేవాడై ఉన్నాడు. కనుక దేవుడు మనము ఆయన అనుగ్రహించు నీతిని మనం అంగీకరించాలని ధరించాలని ఆయన ఎల్లప్పుడూ మన ఎడలా కోరుచున్నాడు. కనుక ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క వాక్యము హృదయపూర్వకంగా అంగీకరించాలి. వాక్యమే దేవుని నీతి. అప్పుడు మన యొక్క హృదయాలను ఆయన ముద్రిస్తాడు. మన యొక్క ఆత్మీయ పోరాటము ఇదొక పరికరము. దయచేసి ఇంకా వాటి గురించి వివరించండి. అయితే నేను ఇంతకు మునుపు నీవు మాట్లాడనేక ఏదేను వారి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అవను మోసగించుటకు లూసిఫర్ సర్పం యొక్క రూపములో వచ్చినది. దేవుడు నిజంగా ఇలా చెప్పాడా అని ప్రారంభించినది. మొట్టమొదటిగా వారు దేవుని యొక్క వాక్యం పైన సందేహం పుట్టినట్టుగా అపవాది దాడి చేసినట్టుగా మనము చూస్తున్నాము. వాడు ఎల్లప్పుడూ కూడా మన యొక్క సహోదరుల మీద నేరము మోపువాడైనడు. వాడి యొక్క పని ఎప్పుడు అదే. వాడు ఎల్లప్పుడూ కూడా క్రీస్తుకు ముందు మనం ఎలా ఉన్నామో వాటినే వాడు తెస్తాడు. వాక్యం మనం నమ్మకూడదనుకుంటాడు. మనము దిగంబరిగా ఉంటూ ఉన్నప్పటికీ కూడా మనము దేవుని యొక్క కృపా వాక్యముతో నింపబడి ఉన్నాము. మనము ఇక ఎంత మాత్రము దొంగలము, దోచుకున్న వారము, హంతకులము కాదు కానీ క్రీస్తు యేసు యొక్క నీతిలో మనము పరిశుద్ధులమై ఉన్నాము. మనము వాటిని నమ్మకూడదని అనుకుంటాడు. మనము నీతి అనే మైమరుపును గాని మనము ధరించినట్లయితే వాడేమి చేయలేడు. నీ బలవంతుడికి నీ యొక్క హృదయమే మూలం. మానవుని యొక్క హృదయము నలిగినప్పుడు ఎప్పుడైతే ప్రజలు హృదయములో వ్యాధిని అందుకున్నారో చనిపోయిన వాక్యం చూపిస్తాను. క్రీస్తును గురించి నీ యొక్క హృదయంలో నిశ్చిత కలిగి ఉంటే మనము కదిలించబడము. కనుక ప్రతి ఒక్క క్రైస్తవ విశ్వాసికి కూడా ఈ యొక్క ఆయుధములు చాలా అవసరము. నీతి అని మైమరుపు. నిజంగా వారి చుట్టూ దేవుని మైమరుపు ఉన్నది. ఏదేను వనములో వారి చుట్టూ బలమైన మైమరుపు వరకున్నది. దేవా, ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న నీ యొక్క ప్రజల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. వారిని భద్రపరచండి దేవా. ఎవరైతే ఇటువంటి యొక్క జీవితమును కలిగి ఆత్మీయ ప్రయాణం చేస్తూ ఉన్నారో, సంప్రదాయపరంగా ఎవరైతే క్రైస్తవ జీవితమును జీవిస్తూ ఉన్నారో వారి కొరకు, వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నీ యొక్క ప్రజల యొక్క హృదయాలలో, మనస్సులలో వారికి నమ్మకమును, స్థిరత్వమును కలిగించండి. దాని ద్వారా మేము మా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో జరుగుతున్న ప్రతి పోరాటము స్థిరంగా మేము నిశ్చలముగా ఉండడానికి సహాయం చేస్తున్నారని మేము హృదయపూర్వకంగా నమ్ముచూ ఆశిస్తూ ఉన్నామునైనా. దేవ, క్రీస్తు యేసు యొక్క నీతిలో మేము స్థిరముగా నిలువబడి ఉన్నాము. ఇది మా సామర్థ్యము కాదు దేవా, నీ కుమారుడైన యేసు ద్వారానే మేము ఉన్నాము. అటువంటి నిశ్చయత, స్థిరత్వమును మాకు ఇవ్వండి. మేము పొందుకున్న ఈ యొక్క నీతి పొందాలనే ఆశను మాకు ఇవ్వండి. మా యొక్క జీవితంలో పరిశుద్ధతను, నీతి ఫలములు ఫలించేటట్టు చేయండి. మేము క్రీస్తులో ఏమైనాము తెలుసుకోవాలి. నీ ప్రజలను మీరు ఆశీర్వదించండి. యేసు విజయములో స్థిరంగా వారు నిలబడుటకు సహాయం చేయండి.